హలో గైస్! ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇంప్లాంట్ అంటే ఏంటి? దాని ప్రొసీజర్ ఏంటి? అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. దిస్ ఈస్ డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్, బంజారా హిల్స్ బ్రాంచ్. సో, ఇంప్లాంట్ అంటే ఏంటి? సో, చాలా మందికి టూత్ అన్నవి చిన్న ఏజ్ నుంచి పోతూనే ఉంటాయి. అంటే పుచ్చిపోవడం వల్ల తీయడం కానీ, లేదు అనుకుంటే ఏదో ఒక రకంగా మనకి టూత్ అన్నది మిస్ అవుతూ ఉంటుంది. సో, అలాంటి టైంలో చాలా మందికి బ్రిడ్జ్ వేసుకోవాలా? ఇంప్లాంట్ వేసుకోవాలా? అన్నది ఒక క్వెషన్ అన్నది ఉంటది. సో, చాలా మంది ఏంటంటే బడ్జెట్ తక్కువ అవుతుంది కదా అని బ్రిడ్జ్‌కి వెళ్తూ ఉంటారు. అండ్ ఇంప్లాంట్‌కి, బ్రిడ్జ్‌కి వచ్చేసరికి ఎంతో కాస్ట్ డిఫరెన్స్ ఉంటదండి. చాలా తక్కువనే ఉంటది. లైక్ 5,000 కానీ, 7,000 ఇలా కొంచెం డిఫరెన్స్ ఉంటది. సో, ఇంప్లాంట్ వచ్చేసరికి మనకి ఇంప్లాంట్‌లో చాలా టైప్స్ ఉంటాయండి. డిపెండ్స్ ఆన్ బోన్ కానీ, డిపెండ్స్ ఆన్ డ్యూరేషన్ అంటే మీరు మాకిచ్చే డ్యూరేషన్ కానీ, సో, అలాగా డిపెండ్స్ ఆన్ డ్యూరేషన్, బోన్ బట్టి మేము ఇంప్లాంట్ అన్నది మీకు సజెస్ట్ చేస్తాం. ఏం ఇంప్లాంటా అన్నది. మనకి బేసిక్ ఇంప్లాంట్స్ ఉంటాయి, ప్రీమియం ఇంప్లాంట్స్ ఉంటాయి. ఇలా చాలా టైప్స్ ఉంటాయి మనకి ఇంప్లాంట్స్. సో, దీనివల్ల ఇంప్లాంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో, మనకి ఎప్పుడైతే బ్రిడ్జ్‌కి వెళ్తామో, బ్రిడ్జ్‌కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సెంటర్‌లో మనకొక పన్ను మిస్ అయింది. సో, ఇటు సైడ్ పన్ను, ఇటు సైడ్ పన్ను మనం ట్రిమ్ చేసుకొని అవసరమైతే ఆ రెండిట్లకి మనం రూట్ కెనాల్ చేసి, ఆ 2 పళ్ళతో మనం సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ ఇస్తాం. సో, అక్కడ ఏమవుతుంది అంటే ఈ 2 అడ్జస్టెంట్ టూత్ అంటే పక్కనున్న పళ్ళను కూడా మనం క్యాప్స్ వేయాల్సొస్తుంది. అదే ఇంప్లాంట్ ఏంటైతే ఎక్కడైతే టూత్ మిస్ అయిందో అక్కడ మనం స్క్రూ వేసేసి క్యాప్ ఇచ్చేయొచ్చు. సో, పక్కనున్న అడ్జస్టెంట్ టూత్‌ని అంత మనం డిస్టర్బ్ చేయం వాటిలకి. సో, అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఇంప్లాంట్ ప్రొసీజర్ గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు. అంత పెద్ద ప్రొసీజర్ ఏమి ఉండదండి. ఇప్పుడు టెక్నాలజీ చాలానే డెవలప్ అయింది. సో, ఇంప్లాంట్ ఎక్కడైతే మిస్ అయిందో అది అక్కడ మనం టిష్యూ పంచ్ అని చెప్పేసి అంటాం. అంటే ఇంప్లాంట్ ఎంత సైజ్ ఉంటుందో అంతే హోల్ మనం ఒక హోల్ మనం క్రియేట్ చేస్తాం. సో, ఆ హోల్‌లో మనం ఇంప్లాంట్ వేసేసి పైన మనం సూచర్ ఏస్తాం. సో, ఇంప్లాంట్ వేసిన తర్వాత 3 మంత్స్‌కి మనం క్యాప్ అన్నది ఇస్తాం. సో, ఇంప్లాంట్‌లో పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ మనకి ఇంప్లాంట్ ఉంటుంది. దానిపైన సెకండ్ స్టేజ్ అబాట్మెంట్ అని అంటాం. దానిపైన క్యాప్ ఇస్తాం. సో, ఇంప్లాంట్ వేసిన తర్వాత ఒక 3 మంత్స్ మనకి బోన్ అంటే ఆ ఇంప్లాంట్ చుట్టూ థ్రెడ్స్ చుట్టూ మనకి ఆస్టియో ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అనేది జరగాలి. సో, ఇంప్లాంట్స్‌కి థ్రెడ్స్ లాగా ఉంటాయి. సో, దాని చుట్టూ బోన్ ఫార్మ్ అవ్వాల్సి వస్తది. సో, బోన్ ఫార్మ్ అవ్వాలంటే అట్‌లీస్ట్ 3-4 మంత్స్ అన్నది టైం మనకి పడతది. సో, దాన్ని మనం ఆస్టియో ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అని అంటాం. సో, అది అయిన తర్వాత 3-4 మంత్స్ తర్వాత మనం ఒక ఎక్స్‌రే తీసుకొని ఎంతవరకు బోన్ ఫార్మ్ అయింది అన్నది చూసుకొని ఉంటాం. సో, కొంతమందికి డయాబెటిక్ పేషెంట్స్ కానీ, కొంతమంది హెల్త్ ఇష్యూ పేషెంట్స్ అంటే వైటమిన్ డి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి బోన్ అన్నది కొంచెం లేట్‌గా ఫార్మ్ అవుతూ ఉంటది. సో, దానివల్ల మనం 3 మంత్స్ తర్వాత ఒక ఎక్స్‌రే చూసుకొని బోన్ ఎంతవరకు ఫార్మ్ అయింది అన్నది చూస్తాం. సో, బోన్ బానే ఫార్మ్ అయింది అనుకుంటే మనం దాన్ని కొంచెం ఓపెన్ చేసి సెకండ్ స్టేజ్ అంటే అబాట్మెంట్ అని దానిపైన ఇంకొక చిన్న స్క్రూ అన్నది ఏస్తాం. సో, స్క్రూ వేసిన తర్వాత దాన్ని మనం స్కాన్ చేసుకొని ల్యాబ్‌కి ఇచ్చి ఒక 3 డేస్‌లో మనం క్యాప్ అన్నది తెప్పిచ్చేస్తాం. సో, ఇది ఇంప్లాంట్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట మనకి. సో, ఇంప్లాంట్ వల్ల మనకి అడ్జస్టెంట్ టూత్ కూడా మనకి అవ్వవు. అండ్ ఇంకొకటి ఏంటంటే 0% ఆఫ్ బోన్ లాస్. అంటే ఇప్పుడు మనకి బ్రిడ్జ్ ఉంది అనుకోండి, ఏదైతే మిస్ అయిందో అక్కడ మనం క్యాప్ ఇస్తాం కాబట్టి దాని కింద బోన్ లాస్ అన్నది వెళ్తూ ఉంటది. అదే ఇంప్లాంట్‌లో బోన్ లాస్ అనేది 0%లో ఉంటది 0% ఛాన్స్. అండ్ డెంటల్ క్యావిటీస్ ఫార్మ్ అవ్వడానికి కూడా 0% బికాజ్ క్యాప్ ఇస్తాం కాబట్టి అంత ఉండదు. అండ్ అడ్జస్టెంట్ టూత్ కూడా మనకి ప్రాబ్లమాటిక్‌గా ఉండదు. అండ్ బడ్జెట్ వైస్ కూడా ఇంప్లాంట్ అనేది బెస్ట్ అండి. డిపెండ్స్ ఆన్ మనకి లైక్ వారంటీ కానీ ఇవన్నీ చేసుకొని మనం చేసుకోవచ్చు. అండ్ బోన్ లాస్ కూడా ఉండదు. అండ్ వచ్చేసరికి మెయింటెనెన్స్ మాత్రం చేస్తుంటారు. ఈవెన్ మనకి న్యాచురల్‌గా ఉన్నా కూడా మనం మెయింటెనెన్స్ చేస్తేనే ఏదైనా గమ్ హెల్తీ ఉంటేనే మనకున్న టూత్ కానీ, ఇంప్లాంట్ కానీ, బ్రిడ్జ్ కానీ ఏదైనా హెల్తీ ఉంటది. సో, గమ్ హెల్తీ ఉండాలి అంటే ఓన్లీ ద పార్ట్ మనము రెగ్యులర్ చెకప్స్‌కి వెళ్తూ ఉండాలి. క్లీనింగ్ చేపించుకుంటూ ఉండాలి. అప్పుడే మన బ్రిడ్జ్ అయినా, ఇంప్లాంట్ అయినా, న్యాచురల్ టూత్ అయినా హెల్తీగా ఉంటది. సో, ఇంప్లాంట్ గురించి ఏం భయపడొద్దండి. ప్రొసీజర్ అంతేం పెద్దగా ఉంటది. మీరు వచ్చిన తర్వాత చూడొచ్చు. సో, ఈ టాపిక్ పైన మీకు ఏమైనా డౌట్ కానీ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదు అంటే స్క్రీన్ పైన నంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ.